చూస్తూ ఉన్నాం. అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కొంతమంది గుడ్డివారు, తర్వాత కొంటివారు చాలా ఆసక్తితో వాళ్ళు ఏం చేశారంటే దేవుడు ముందుకు వచ్చి పరిసరలో కానీ తర్వాత సాహసంలో కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. నిజంగా వారిని చూస్తూ ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు దేవుళ్ళు వాడబడతా ఉన్నప్పుడు అన్నీ ఉండి మనం ఏం చేయలేకపోతా ఉన్నామని ఎప్పుడో ఒక స్టేజ్లో ఎవరికో ఒకసారి మనకు అనిపించే ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళు చాలామంది మన మధ్యలో ఉన్నారు. అందరిని బట్టి దేవుడికి ఉన్నారు. ఆయన పేరు నాకు తెలియదు, నిక్ NICK నిక్. ఆయనకి ఆయన విషయంలో ఆశ్చర్యంగా అలా ఒకటే ఉంటుంది, చేతులు ఉండడం తర్వాత కాళ్ళు కూడా ఉంటుంది. ఈనాడు ఆయన నిలబడి దేవుని యొక్క సువార్త ఏం చేస్తున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడి వరకు చేతులు ఉంటాయి, ఇక్కడి వరకు పుట్టుకతోనే అలానే ఉంటాడు. ఆయన అనుకున్నాను, నేను నా వల్ల ఇంకా ప్రయోజనం లేదు, నేను చనిపోవడం మంచిది కాబట్టి అనుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను. కానీ దేవుడు ఈ మాటలు ఆయన హృదయాన్ని తట్టినప్పుడు నేను సృష్టించిన వాడు నేనే కాబట్టి నాకేమైనా నేను చేయగలను కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు నేను ఏం చేస్తాను, నేను వాడుకుంటాను. నేను ఈనాడు చూస్తే మరి ఆయన ఇంటర్నేషనల్ స్పీకర్ మనకైనా కనబడతా ఉన్నాడు. ఆయన జస్ట్ ఇక్కడ కాలు కూడా ఇక్కడ ఫుల్ వరకు జస్ట్ ఇక్కడ వరకు అక్కడ నిలబడి అయినా టేబుల్ మీద నిల్చొని అయినా వాక్యం చెప్తా ఉంటే కొన్ని లక్షల మంది కోట్ల ఉన్నాయి వాక్యం వినడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మనం సిగ్గుపడాలి కొన్ని విషయాలుగా. అన్నీ కరెక్ట్గా ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం, దేవుని కొరకు నిలబడలేకపోతా ఉన్నాము. కాబట్టి మరి ఏమీ అంటే తక్కువ కాదు, కానీ అలాంటి వారు దేవుని కొరకు బలంగా వచ్చి ముందుకు వచ్చి వారు నిలబడతా ఉన్నప్పుడు మనం వారి పక్కన వారితో కలిసి మనం ఒక మాదిరి మనకు వాళ్ళు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా ఒకవేళ అలాంటి బలహీనతలు ఎవరైనా ఉంటే ఇలాంటి వారు మనం చూసి బలం పొందుకొని ముందుకు రావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి సండే స్కూల్ టీచర్స్కి పిల్లలకు ప్రత్యేకమైన వందనాలు. మా మధ్యలో ఉంచి సువార్తను ఏ విధంగా మనం ఏం చేయవచ్చు, ప్రకటించవచ్చు. సువార్త అనేది ఒకటి రకంగా కాదు, మనకున్న వాటిని ఉపయోగించుకుని మనం ఏం చేయాలి, ఏ విధంగా మనము ముందుకి తీసుకెళ్తుంది. మన రామ జీవితం ద్వారా తెలియజేస్తుంది. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి వాటి వరకు ప్రార్థన చేసుకున్నాము. సమయం ఉంటాము కనుక మా మధ్యలో ఉన్న యాదమ్మ గారు వాక్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభవిస్తాం. మధ్యలో ఉన్న ఆలోచనలు మన వాక్యాన్ని అందజేస్తాం. చేసుకొని పరిపాలిస్తూ గొప్ప రాజ్యాన్ని తండ్రి నుంచి 10 గంటల సమయం నుంచి పాటలు ఆయన పొందిన రాజ్యాన్ని తండ్రి పిల్లల సందేశంలో తోడు ఉన్న తండ్రి నీకు వందనాలు ఆయన నీకు వందనాలు ఆయన సాక్షాల ఆయన పొందిన రాజ్యాన్ని వందనాలు మీకేమిచ్చి మనం తీర్చగలం తండ్రి వాక్యం చెప్తున్నది దీవించండి, ఆశీర్వదించండి. శుభమైన వందనాలు చెల్లించుకుంటే బాగున్నారని అనుకుంటున్నాను. బాధల్లో బాగున్నాను. బాధలు అనుకుంటే నాకు సండే స్కూల్ పిల్లలందరూ లోపలికి రావాలి, పిల్లలందరూ రావాలి. బయట ఎవరు వద్దు, లోపలికి వచ్చేసేయండి. పెద్దవాళ్ళతో బయట ఎవరు ఉండవద్దు. అనవసరంగా దానిలో ఏ కంపెనీ తగ్గించుకోవద్దు. కడకి లోపలికి వచ్చి కూర్చోండి. అందరు రెడీగా ఉన్నారా? మీ షీట్స్ ఉన్నాయా? ఇంకా ఇద్దరు పిల్లలు లేరు.
ఈరోజు ఈ ప్రొజెక్ట్ చేస్తుంది ఎవరు? పెద్దనా? ఒకసారి గ్రూప్లో నేను ఒకటి పంపించాను, గ్రీన్ బ్రౌన్ రెడ్ గ్రే అని. సరే, గత వారం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఇది నాన్న అవును కదా. మరి చాలా మందికి కాళ్ళు లేరు, కొంతమందికి మాట్లాడలేరు, కొంతమంది వినలేరు, కొంతమంది చూడలేరు. అయినప్పటికీ మరి మనల్ని అయితే దేవుడు సమృద్ధిగా, ఒకవేళ సమృద్ధి కాకపోయినా, సమృద్ధి ప్రతిసారి సమృద్ధి కాకపోయినా అవసరత ఉన్నప్పుడు కావాల్సినంతగా మనకి ఇస్తూ ఆయన వాళ్ళని పోషిస్తూ ఆయన నడిపిస్తూ ఉన్నాడు కదండి. ఆయనను ఏదైతే ఒరిజినల్ ఏదైతే ఉందో అది కోల్పోయినప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి దేవుడు ఇచ్చిన శరీర భాగాలు, ఒరిజినల్ శరీర భాగాలన్నింటినీ కాపాడుకోండి, పోగొట్టుకోకండి. నేను కూడా నా ముందు పనులు ఒరిజినల్ కాదు, డూప్లికేట్. అందుకే మాట్లాడాలి కొన్నిసార్లు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటా, తిరిగిపోవాలి. ముందున్న పన్ను ఒకటి పడిపోయాయి అనమాట, పడిపోతే తిరిగిపోయింది. డూప్లికేట్ ఒరిజినల్ పన్నుకి డూప్లికేట్ పన్నుకి కష్టంగానే ఉంటుంది. ఒకరోజు యాక్సిడెంట్ ఉంటే విరిగిపోయింది అనమాట, సరిగ్గా ఫిట్ చేయలేదు. యాక్సిడెంట్ ఉంటే అరిసెగే విరిగిపోయింది అది. ఆ తర్వాత మళ్ళీ గాడ్ స్పేస్ బాగానే ఫిట్ చేశారు. కాకపోతే గట్టి వస్తువులేదు, తినలేము దాంతో. అందులో ముందు ఉండేసరికి దాంతో ఏం కొరకలేదు. సో ఏదైనా సైడ్ నుంచి ఇప్పుడు మీరు నాకు సమోసా తెచ్చిచ్చారనుకోండి, నేను తినలేదు. ముందు కొరకలేదు, నేను చేతితో విసుకోవాలి. లేదంటే మీరు ముక్కలు కొరికినట్టు సైడ్ నుంచి కొరకాలి. నేను లేదంటే చేతితోనే విసుకొని తినాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మొదటి నేను తినలేను. అలాగే డ్రై అవుతూ ఉంటుంది మనకి. ఎప్పుడైనా చూడండి కళ్ళకి ఏంటంటే తేమ ఉంటుంది, డ్రై అవ్వకుండా తేమ ఉంటుంది. ఆ తేమ ఉన్నప్పుడు మనకు అవి అతుక్కోకుండా ఫ్రీగా మాట్లాడడానికి నోట్లో ఉన్న లాలాజలం అలానే కళ్ళలో ఉన్న కన్నీళ్ళు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇది డూప్లికేట్ కదా, దీనికి స్వతహాగా సహజమైన లక్షణం ఉండదు. ఎండిపోతూ ఉంటుంది, ఆరిపోతూ ఉంటుంది. కాబట్టి అతుక్కుపోతూ ఉంటుంది, తింటూ ఉండదు, డిస్టర్బెన్స్ ఉంటా ఉంటుంది. అలాగే కళ్ళు కూడా, కళ్ళు ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు దయచేసి ఎక్కువ ఏడవకండి, కన్నీళ్ళు వేస్ట్ చేయకండి. మంచిది కాదు, కళ్ళకు ప్రమాదము. కాబట్టి బండి మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఇంట్లో వంటలు చేస్తున్నప్పుడు కానివ్వండి, ఏ పని చేసినప్పటికీ దేవుడిచ్చిన శరీర భాగాలు, ఒరిజినల్ శరీర భాగాలు చక్కగా కాపాడుకోండి. పోగొట్టుకుంటే మళ్ళా కాదు. ఒకవేళ పెట్టుకున్నా అది డూప్లికేటే కానీ ఒరిజినల్ కాదు. దేవుడు మన పట్ల చాలా కృప కలిగి ఆయన ఎన్ని అవయవాలు మరలా క్రియేట్ చేసినప్పటికీ ఒరిజినల్ అనేది రానంతగా దేవుడు మనకి అన్ని క్రియేట్ చేసి మనకి పెట్టాడు. అదని అవుతాయి. సరే, అందులో బట్టి దేవుడు వైపోగలిగినాక సండే స్కూల్ పిల్లలందరూ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. నేను అడిగిన నంబరు నాకు చూపించాలి. ఆ పర్సన్ అడిగిన వెంటనే ఇక్కడ ఉండాలి. ఓకే, సరే. ఇప్పుడు ఇక్కడ మీకేం కనిపిస్తుందంటే ఒకసారి చదువుతారా ఎవరైనా ఒకళ్ళు? నువ్వు లేదంటివిరా, వింటుంది వారు చదవండి. ఒకళ్ళు ఇటువైపు నుంచి ఒకళ్ళు చదువుతారా? నిలబడి పర్లేదు, మనమే కాదు. ఒకళ్ళు నిలబడి లేదా కూర్చొని అయినా సరే పటాపుడు ఒకళ్ళే, అందరూ కాదు. నువ్వు ఆల్రెడీ ఇటువైపు రండి అడిగింది. ఓకే, ఇటువైపు ఓకే కదా. సరే, ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు ఎవరండి? ఎవరైనా భాషగానే
లోపల సైడ్ బ్లూ, గ్రీన్, బ్రౌన్, రెడ్, గ్రే, వైట్, బ్లాక్, పింక్, ఎల్లో, ట్యాన్, పర్పుల్, ఆరెంజ్. ఇప్పుడు ఓన్లీ కలర్లు చదవండి, కలర్లు మాత్రం చెప్పండి. ఆరెంజ్, బ్లూ, గ్రీన్, ఆగండి. పింక్, ఎల్లో, ఎల్లో 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 అది కూడా బ్లూ అనుకుంటాను. తర్వాత బ్లాక్, బ్లూ, తర్వాత బ్లాక్, గ్రీన్, ఎల్లో, పింక్. ఓకే సరే, పిల్లలు అడుగుదాం మరి. ప్రకాష్ పిల్లలు నీకు ఏం కనిపిస్తున్నారు ఫాస్ట్గా? Red, blue, green, pink, yellow, ash, black, blue, black, green, yellow, orange. చూసారా పిల్లలు ఎంత షార్ప్ ఉన్నారు? అంత ఫాస్ట్గా బ్రదర్ చదవలేకపోయాడు కదా, బ్రదర్ అంత ఫాస్ట్గా చదవలేకపోయాడు. పిల్లల్లో ఉండే జ్ఞానం ఉంటే వాళ్ళు త్వరగా నేర్చుకోగలరు. అలాగే ఈరోజు స్టీఫెన్ లెసన్ చెప్తూ ఉన్నప్పుడు అక్కడ హ్యాపీ అనిపించింది. ఎంత చక్కగా చెప్పాడండి కదా, ఎంత చక్కగా చెప్పాడు. అందరూ దయచేసి నా వైపు కాన్సన్ట్రేషన్ పెట్టండి. చాలా చక్కగా మరి చెప్పేందుకు స్టీఫెన్ నిజంగా అది ఆశీర్వదించగా పిల్లలందరూ కూడా ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. అందరూ లెక్క పెట్టి అన్నట్టు ఒకే కాంటాక్ట్లో ఒకేసారి ఎవరు తినలేరు. ఒక్కొక్కరి కెపాసిటీ ఒకటి ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ ఏం కాదు, చిన్నగా అందరూ నేర్చుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం పెట్టగానే మనం ఏం చదువుతామండి? అక్కడ ఉన్న లెటర్స్ చదువుతా ఉన్నాం కదా. ఆ తర్వాత ఏం చేస్తున్నాం? మీరందరూ ఇంకా చూస్తూనే ఉండగానే స్టీఫెన్ ఒక డౌట్ అడిగాడు. చదవండి అనగానే లెటర్స్ చదవాలా కలర్ చదవాలా అని అడిగాడు. అప్పటికి మీరు ఇంకా చూడలేదు సరిగా, షార్ప్గా పట్టేసేసాడు. ఓకే, సో ఇప్పుడు దగ్గర ఉన్నారు, బ్రదర్కి సైట్ ఉంది, అక్కడ నుంచి చదవలేకపోయారు, ఇక్కడికి వచ్చి చదివారు కదా. అక్క ఆపరేషన్ చేయించుకుని అక్కడి నుంచి చదివారు. ఓకే, నేను ఇది ఇలానే ఉంచుతాను. ప్రకాష్ చివరికి వెళ్ళిపో, లెటర్స్ చదవాలి. బయట కారు వైపు వెళ్ళాలి. పర్లేదు, నాకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ చదివి బయటికి వెళ్ళు. చదువు. Blue, green, ఫస్ట్ బ్లూ, గ్రీన్. blue, green, brown, red, grey, white, black, pink, yellow, tan, purple, orange. ఓకే, ఇంకొంచెం బయటకి బయటకి చదువు. మీరు కామ్ ఉండండి. Blue, green, green, blue, red, blue, green, green, yellow, white, black, pink, yellow, tan, purple, orange. కార్ దగ్గరికి వెళ్ళు. ఆ గోడ దాకా. ఇప్పుడు చదువు. Blue, green, brown, red, grey, white, black, yellow, tan, purple, orange. అది ఇంకా ఎర్రి కొట్టేసాడు కదా. కాదమ్మా, ఇంకా అవతలకి గోడ ఉంది, అవతలకి పంపించలేదు. సో ఇక్కడ ఉన్నప్పుడు ఎంత ఫాస్ట్గా చదివాడు కదా. ఇంకా బయటికి వెళ్తే ఇంకా దూరం వెళ్తే ఏమవుతుందంటే లెటర్స్ చదవలేదు, కలర్స్ కనిపిస్తాయి. ఈ గ్యాప్ క్లీన్ చేశారా? ఓహో, నేను చూడదు ఎంత అన్యాయం కావాలి ఈ గ్యాప్లోనే. సో ఏదో బ్యాటింగ్ చేస్తే తప్ప కనిపించవు. ఇంకా దూరం వెళ్తే లెటర్స్ చదవలేదు, ఓన్లీ కలర్ మాత్రమే కనిపిస్తుంది. ఆ కలర్ మాత్రమే చెప్పగలరు కదా. అంటే దూరం వెళ్ళే కొద్దీ క్లారిటీ తగ్గుతుంది, అండర్స్టాండింగ్ తగ్గుతుంది కదా.
లేఖనాల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యాన్ని నేర్చుకోవడము అంటే చదివి ఇక్కడ పెట్టుకోవడం మాత్రం కాదు, కానీ మన యొక్క జీవితాలకు అప్లై చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రం మనము ఫలిస్తాము. అలా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడతాడు. ఈ విషయాలు మనం చూస్తూ వస్తాము. అయితే మరి లేఖనాల యొక్క స్వభావం ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. స్వభావం అంటే ఏంటి? అంటే ఇప్పుడు నా నేచర్ ఏంటి? డాడీ గారిని అందరూ చక్కగా చూస్తా ఉన్నారు కదా, డాడీ గారి నేచర్ ఏంటి? వాటి స్వభావం ఏంటి? నాటి బాయ్. ఒక చోట కూర్చోడు, తిరుగుతూనే ఉంటాడు. ఆకలిసినప్పుడు వచ్చి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతాడు కదా, నాటి బాయ్. అలాగే దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అలాగే దేవుడి వాక్యాలకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. వాక్యము ఒక లక్షణం మనం చెప్తారా? బాగా చాలా ఎక్కువగా చదువుతూ ఉంటాం, చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఓకే, ఇప్పుడు ఒక్క పల్లవిలోనే మనము 7 చూసాం. బాధల నెమ్మది బ్రతికిస్తుంది, బాధల నెమ్మది వస్తుంది, చీకటి ఉంటుంది, లేవనెత్తుతుంది, సమతలము భూమిపై నడుస్తుంది, మన బాధలకు దీపమై ఉంది, సమతలమైన భూమిలో నడుస్తూ ఇంకా
పసిలంటే ఆలోచన చేస్తాం కదా, కొడుకు పుట్టాలి, కూతురు పుట్టాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు మళ్ళీ పిల్లలు కావాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళు మళ్ళీ పిల్లలే కావాలి కదా. ఇదంతా ఏంటి? అలాగే నా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలాగా పెరగాలనుకుంటాం మనం? ఆ రోడ్ సైడ్ పెరిగితే నాకేంటి, బీడీలు తాగితే నాకేంటి, సిగరెట్లు తాగితే నాకేంటి కదా. అమ్మాయిలు ఏడిపిస్తే నాకేంటి అని, ఇప్పుడు రివర్స్ ఇంకొకటి కూడా, అబ్బాయిలు ఏడిపిస్తే నాకేంటి కదా. సమానంగా ఉంటారు కదా అన్నింటిలో. కంగ్రాచులేషన్స్, అమ్మాయిలను కూడా సమానంగా వచ్చేసారు అన్ని విషయాలు, అబ్బాయిలు ఏడిపించే విషయాల్లో కూడా. బాధాకరం. ఓకే, మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే మనము సంపూర్ణతలోకి వెళ్ళాలి. నా కుమారుడు కానీ నా కుమార్తె కానీ సంపూర్ణంగా ఎదగాలి, ఈ సంపూర్ణత అన్న విషయం మనకు తెలియాలి అంటే అసలు వారి నేచర్ ఏంటి అనేది తెలియాలి, మనకు తెలియాలి. వీడి స్వభావం ఏంటి? మన కుమారుడు ఉన్నాడు, వాడు ఊరికే ఒక విషయాన్ని ఇక్కడ డాడీ ఉన్నాడు అనుకోండి, వాడు ఊరికే గోల్ చేస్తా ఉన్నాడు అనుకోండి, మనం ఏమనుకుంటాము? వాడి నేచర్ ఇంతే, వాడి స్వభావం ఇంతే, వాడిని మనం మార్చలేము అంటాం. అంటే ఎందుకు మార్చలేము అంటున్నాము? వాడి స్వభావం మనకు తెలుసు కాబట్టి వాడిని మనం మార్చలేమురా అంటా ఉన్నాం. ఒకవేళ స్వభావం తెలిస్తే ఇంకొకటి, వాడిని మార్చొచ్చురా, వాడి స్వభావం ఇది కాదు, వాడిని మార్చితే, వాడి దగ్గర ఉంటే చెప్తే వాడు తన స్వభావాన్ని మార్చుకుంటాడు అని చెప్పేసి కూడా మనము అంటా ఉన్నాం కదా. సో స్వభావం తెలిస్తే అయితే మారడం అన్న విషయం తెలుస్తుంది, లేదంటే మార్చొచ్చు అన్న విషయాన్ని తెలుసు. అంటే మనకు స్పష్టత అనేది ఉంటుంది, అతని పట్ల స్పష్టత అనేది ఉంటుంది. సో దేవుడి పట్ల మనకు స్పష్టత ఉండాలి అంటే దేవుని యొక్క స్వభావం మనకు తెలియాలి. అలాగే వాక్యమై ఉన్న దేవుని యొక్క స్వభావం కూడా మనకు తెలియాలి. కొన్ని ఉన్నాయి, మనం చూద్దాము. నెంబర్ 1, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, నా హ్యాండ్ రైటింగ్ పట్టించుకోవద్దు. ఈరోజు సండే స్కూల్ పిల్లల్ని ఎలాగైనా ఇక్కడే కూర్చోబెట్టాలి, బయటకు వెళ్ళకుండా చేయాలంటే ఏం చేయాలా అంటే దేవుడు నాకు ఒక తట్టుకుని ఒక ఆలోచన ఇచ్చాడు. అప్పుడే బయలుదేరే ముందే నేను పటాపట్ రాసుకొని వచ్చాను. కాబట్టి నా రైటింగ్ కొంచెం నాకే అర్థం కాదు, మీకు అర్థం కాకపోవచ్చు, టెన్షన్ పడద్దు, కేవలం లెటర్స్ మాత్రమే చూడండి. ఓకే, నెంబర్ 1 తను ముందురా 1 చూపించాలి. ఏదైనా 2 షీట్స్ ఉన్నాయి కదా, నేను అడిగిన నెంబరే చూపించాలి. ఓకే, లేఖనాల యొక్క స్వభావము మనము చూసుకుంటా ఉన్నాం. ఏంటండి అక్కడ చదవకండి, నేను చెప్పేది అది ఇంకా స్టార్ట్ అవ్వాలి. అందరూ దాని వైపు చూస్తా ఉన్నారు కదా. ఏంటండి గట్టిగా లేఖనాల స్వభావం. అసైన్మెంట్ కూడా అప్పుడు 1 అయింది. ఓకే సరే, స్మరణ జరిగిందిగా 1 అవుతా ఉంది. లేఖనాల స్వభావం తెలుసుకుంటా ఉన్నాం. దాంట్లో నెంబర్ 1 చదువుతారా? ఏమైనా అర్థమవుతుందా? పైకి చూపించమన్నా, పైకి చూపించు. ఏంటంటే ప్రత్యక్షపరిచేది, నిజస్థితిని ప్రత్యక్షపరిచేది, రివీల్ చేసేది అన్నమాట. ఓకేనా? నిజస్థితి అంటే నిజమైన స్థితి, అదే అంటే నిజమైన స్థితి ఏంటది? ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, మీకు నేను ఎలా కనిపిస్తా ఉన్నాను? పర్లేదు, వర్ణించండి, కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. ఫాస్ట్ అవ్వాలి, థ్యాంక్ యూ. ఇంకా అరే కనీసం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారండి.
డ్రెస్ లాగా ఇంకా ఇంకా కొంతమందికి అంటే ఎలా కనపడట్లేదా ఇంకా అరే నిమిషం కూడా చెప్పలేదండి నేను మీకు ఎలా అనిపిస్తుందండి మంచిదే సిస్టరే నో డౌట్ ఇంకా క్లియర్గా ఓకే మరి క్లియర్గా కనిపిస్తే సిస్టర్ అని ఎట్లా చెప్పారు మీరు ఓకే సరే ఎక్కువ డౌట్లు అడిగితే మనకి టైం సరిపోదు సరే ఇక్కడ వైట్ అండ్ వైట్ వేసుకొని అలాగే స్పెట్స్ పెట్టుకొని కదా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాను వైట్ డ్రెస్ వేసుకొని వైట్ డ్రెస్ కేవలం ఒక యూనిఫామ్ లాగా అనుకున్నాం కాబట్టి వేస్తున్నాం తప్పితే ఖచ్చితంగా అదే వేసుకొని నిలబడాలని ఏం లేదు సో డైలీ పరిశుద్ధతను వెతకండి వైట్ డ్రెస్లో సో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాను కానీ ఇప్పుడు నా నిజస్థితి ఏంటి అనేది ఎవరు తెలుసు నాకు దేవునికి కొన్నిసార్లు నేను తప్పు చేస్తా ఉన్నాను అనుకోండి ఒక విషయంలో నేను ఏదైనా దేవుడికి వ్యతిరేకంగా అది ఎంత చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఏదైనా విషయం నేను చేయలేకపోయాను అనుకోండి అప్పుడు వెంటనే ఇంట్లో అటు పాస్ అవుతున్నప్పుడు అర్థం కనిపించినప్పుడు ఒకసారి ఆగుతాను ఆగి చూసి చెయ్యి అనిపిస్తుంది అనమాట అంటే ఈ విషయం కూడా చేయలేకపోయావా ఇంకా బెటర్గా చేయాలి కదా ఇంకా బెటర్గా చేస్తే ఆ మొక్కల్లో కళ వస్తుంది మనము అర్థం ముందు నిలబడినప్పుడు ఒక కళ వస్తుంది తప్పు చేసిన ఒకసారి ట్రై చేయండి మరొకసారి ట్రై చేయండి బహుశా ట్రై చేసి ఉంటారు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ట్రై చేయండి అర్థం ముందు ఒక దేవుడి పని ఒక పని చేయనప్పుడు లేదా ఒక మంచి పని చేయనప్పుడు నిలబడి చూడండి మన ముఖము మనకే నచ్చదు మామూలు అబ్బా నేను అందంగా ఉన్నాను చాలా బాగున్నాను దేవదూతలాగా అనిపిస్తుంది కానీ దేవుడు ఎంత చక్కని ఖండించాడు ఎంత చక్కని ముగిచ్చాడు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే
మార్చుకోవాలి. ఇప్పుడు నేను అర్థం దగ్గరికి వెళ్ళాను, నాకు ఇక్కడ ఒక మసి అంటుకుంది, ఒక మచ్చ అంటుకుంది. ఇప్పుడు నేనేం చేస్తాను? అర్థం దగ్గరికి వెళ్ళి మచ్చ చాలా బాగుంది నాకు, కొన్ని పుట్టు మచ్చలు కాకుండా కొన్ని పెట్టుడు మచ్చలు కూడా ఉంటాయి కదా, అందంగా ఉంది అని చెప్పేసి కొంచెం ఉంచుకుంటారు. దాన్ని కూడా ఓకే, కానీ ఒకవేళ మసి అంటుంది అనుకోండి, మనం ఏం చేస్తాము? ఏం కాదులే, నన్ను ఎవరు చూస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోతామా? అస్సలు వెళ్ళాం. ఇంకా చూడండి, అమ్మాయిలు అసలు వెళ్ళము. అసలు వింత ఏంటంటే మనం అమ్మాయిలే ఎక్కువ అనుకుంటాం సోకులు ఎక్కువ అని, కానీ ఎప్పుడైతే చూడండి బయటికి వెళ్ళినప్పుడు అద్దంలో ఎక్కువ చూసుకొని హెయిర్ కోమ్ చేసుకునేది ఎవరండి? కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ అర్థం కనిపిస్తే అక్కడ కదా కోమ్ చేసుకునే ఉంటారు. ఎందుకంటే మన హెయిర్ అంటే మనం కట్టి పెడతాము, వాళ్ళని ఫ్రీగా ఉంటుంది కదా, ఎగురుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఊరికి కోమ పడుతూనే ఉంటుంది. మళ్ళీ అంటారు మళ్ళీ బ్యాగులు మోస్తున్నారని కదా, బ్యాగులు అన్నీ ఇవే ఉండేది. కానీ వాళ్ళ పాకెట్లో, మనం బ్యాగ్ మర్చిపోయినా వాళ్ళ పాకెట్లో ఎప్పుడు ఏముంటుందండి? ఖచ్చితంగా డబ్బులున్నా లేకపోయినా కోమ్ ఖచ్చితంగా ఉంటుంది. బ్రదర్స్, మీ జేబులో ఉన్న కోము లేని వాళ్ళ అదృష్టవంతులు. ఇప్పుడు మెయింటైన్ చేయట్లేదేమో, కానీ పాత వాళ్ళది ఇంతకుముందు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి పాకెట్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలండి? దాని ప్రకారము ప్రవర్తించాలి. వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యం చదవడం మాత్రమే కాదు, కానీ ఏం చేయాలి? ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలి? చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, నేను ఏం మార్చుకోవాలి, నాకు తెలియట్లేదు అంటే తెలియక కాదు, ఇష్టపడక. ఈ వాక్యం విన్నప్పుడు నీ స్థితి ఏంటి అనేది వాక్యం తెలుపుతుంది. నీ స్థితి ఏంటని వాక్యం తెలుపుతా ఉన్నప్పుడు నీకు అర్థం కాలేదా నువ్వేం మార్చుకోవాలో? అర్థం కాలేదా నీలోంచి ఏం తీసుకోవాలో? అర్థం కాలేదా నీలో ఏం పెంపొందించుకోవాలో? దేన్ని అభివృద్ధి పరచుకోవాలో? అర్థం కాలేదా? ఇంకా అర్థం కావాలంటే మనం పశుప్రాయులు ఉంటాం. వాక్యం మనల్ని గుచ్చుతా ఉందంటే ఆ పర్టికులర్ విషయం మన నుంచి తీసివేసుకోవాలి. ఆ పర్టికులర్ విషయాన్ని మనము ఏం చేయాలి? తీసివేసుకోవాలి. అలా తీసివేసుకోలేకపోతా ఉంటే ఏంటి పరిస్థితి? వాళ్ళ పరిస్థితి ఎప్పుడు మారదు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? వాక్యం వింటూ వాక్యం చదువుతూ ఉన్నంత మాత్రం సరిపోదు. కానీ ఏం చేయాలి? వాడు ఏం చేయాలి? అలాగున ప్రవర్తించాలి. అలాగున ప్రవర్తించకపోతే వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, పక్కకు వెళ్ళిన తర్వాత తన స్థితి వాడు ఏం చేస్తాడు? మరచిపోతాడు. లేదా వాక్యం చెప్తుంది, వాడు అవతలికి పోయి తానెట్టి వాడినో సంగతి మర్చిపోవు కదా, వెంటనే మర్చిపోవు. మార్చుకోలేకపోతే ఆ సంగతి వాడు వెంటనే మరిచిపోతాడు. అయితే మరి కింద ఇంకా మనం చూసినట్లయితే, అయితే స్వాతంత్రము ఇచ్చు సంపూర్ణమైన నియమములో చేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో? చేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో? వాడు విని మరచువాడు కాడు, కాక క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. మరచిపోకుండా వాక్యము ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నప్పుడు అని ఎవరైతే చేస్తారో, గ్రహించి ఎవరైతే చేస్తారో, మార్చుకుంటారో, వాడి క్రియలు ఎలా ఉంటాయి? ధన్యమైనవి. తన స్థితి తను మర్చిపోకుండా మార్చుకోవడానికి ట్రై చేస్తాడు. అట్టి వాణిని వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏమని సంబోధిస్తూ ఉంది? ధన్యుడు. క్రియలలో ధన్యుడు. నా పనిలో నేను ధన్యురాలను, నేను చేసే పని ధన్యంగా ఉంది. ఇదే కదా గుడ్ బాస్, గుడ్ గాడ్, గుడ్ టీచర్, గుడ్ పేరెంట్స్, గుడ్ సిస్టర్స్, గుడ్ ఫాదర్స్, గుడ్ మదర్స్,
అవునా కదా? వాక్యం ఎవరండి? వాక్యమే దేవుడు కదా. వాక్యమే ఇప్పుడు ఆ విషయం చెప్తా ఉంది అంటే ఎవరు చెప్పినట్టు? సాక్షాత్తు దేవాది దేవుడు. అమ్మా నీ క్రియలు ధన్యమైనవి. అమ్మా నీ క్రియలు ధన్యమైనవి. అయ్యా నీ క్రియలు ధన్యమైనవి. ఈ మాట ఎవరి దగ్గరికి వచ్చి దేవదూత చెప్పారండి? దయాప్రాప్తురాలా
ఆయన 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 తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. వాక్యం యొక్క సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము ఆయన ఏం చేశాడు? కన్నాడు. అనేక మంది ఏమవుతా ఉన్నారంటే తమ యొక్క విశ్వాస జీవితంలో క్షయమైపోతా ఉన్నారు. విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు, అలాగే సేవకులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఏమవుతా ఉన్నాయి వాళ్ళ జీవితాలయ్యా అంటే వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాల్లో అక్షయత లేదు, క్షయమైపోతా ఉన్నారు. కానీ దేవుడు మనల్ని అలాగే పుట్టింపలేదు. మన ఎంతో ఉన్నటువంటి వాక్యము అలాంటిది కాదు, క్షయమైనది కాదు. మన ఎంతో ఉన్నటువంటి వాక్యము అక్షయమైనది. ఆ అక్షయమైన సత్య వాక్యంలో నుండే మనల్ని దేవుడు కన్నాడు. ఆ అక్షయమైనటువంటి వాక్యం నుండే దేవుడు మనల్ని పుట్టించాడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఆ విత్తనము వలె మొలకెత్తే వారిలాగా క్షయమైన దాని నుంచి అక్షయమైన దానికి మనము మార్పు చెందాలి. మన జీవితాలు మార్చబడాలి. మూడవదిగా నంబర్ 3 చెప్పండి దగ్గర ఉండాలని. నంబర్ 3 ఏంటండి? సరే చూపిస్తాను. శుద్ధీకరించేది కదా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చో. ఓకే, వాక్యం ఇంకొకటి ఏం చేస్తుంది? దేవుడి వాక్యం ఏం చేస్తుంది? శుద్ధీకరిస్తుంది. ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. ఏంటండి? మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా పురుషులారా మీరు వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. థ్యాంక్ యూ. నిర్దోషి కొంచెం పై నుంచి చదివితే కనుక పురుషులను ప్రేమించడానికి కాకుండా 3వ లైన్ నుంచి అది కలంకమైనను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేనితోనండి? దేంతో? దేవుడు సంఘాన్ని ఆయన ఎదుర్కోవడానికి వస్తా ఉన్నాడు. ఆ సంఘం ఎలా ఉండాలి అనేది ఆయన చెప్తా ఉన్నాడు. ఎలా ఉండాలి? పవిత్రమైనది గాను పరిశుద్ధమైనది గాను ఉండాలి. అలా ఉండడానికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యము ద్వారా వస్తుంది. ఆ వాక్యము ద్వారా ఉదక స్నానము చేసినప్పుడు మనం ప్రతిదినం ఎందుకు స్నానం చేస్తామండి? మళ్ళీ రోజు స్నానాలు చేసే వాళ్ళ చేతులు ఎత్తండి. అందరూ చేస్తా ఉన్నారు. ఓకే, వెరీ నైస్. ఎందుకు చేస్తున్నారండి రోజు స్నానాలు? తప్పుదండగా ఏసీలో కూర్చొని కదా వస్తారు. ఎందుకు చేస్తారండి స్నానాలు? నీట్గా కనపడడానికి.
శుభ్రంగా ఉండడానికి నీట్గా కనబడడానికి మొహం కడిగితే అయిపోయిందట. బాడీ వేర్ అంటే అంతే. శుభ్రంగా మైక్రో డస్ట్ అంతా కూడా పోవడానికి. ఇంకా స్నానం ఎందుకు చేస్తారండి? రోజు చేసే స్నానాలే కదండి, ఏదో వాడుకు చెప్పులు చేస్తాం అన్నట్టు చూస్తున్నారు. చేయాలి కాబట్టి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు స్నానం? శుభ్రంగా ఉండడానికి. అశుభ్రత మనకు వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ అశుభ్రత ఏంటి అసలు? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క ముక్క అతనికి వినిపించడానికి మాట్లాడితే వాక్యం నుండి అశుభ్రత వచ్చిందా? అశుభ్రత ఎక్కడి నుంచి వచ్చింది? దుమ్ము ధూళి కదా. దుమ్ము ధూళి ఎక్కడి నుంచి వచ్చిందండి? బయట నుంచి వచ్చింది కదా. ఆ దుమ్ము ధూళి ఎంత మనకి పడతా ఉంది. కనిపిస్తుందా? కనిపించదు. ఒకసారి చెమట పట్టినప్పుడు చెమట పట్టిన ఆ ప్లేస్ కొంచెం ఒకసారి గట్టిగా రుద్ది చూడండి, ఏమొస్తుంది? అంటే సరిగ్గా స్నానం చేయండి కదా. స్నానం చేస్తున్నప్పటికీ మళ్ళీ మనం బయటకు వస్తూ ఉన్నాం కాబట్టి దుమ్ము ధూళి మనకు వచ్చి పడుతుంది. ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంట్లో కూడా దుమ్ము వస్తుంది. ఇంట్లో ఆడవాళ్ళకి తెలుసు బాగా, ఎందుకంటే క్లీనింగ్ వాళ్ళు ఏదో వేస్తారు. ఒకవేళ పురుషులు చేస్తున్నట్లయితే దేవునికి స్తోత్రం. మనము అంటూ తోమేసేసి పక్కన పెట్టిన వెంటనే మరి సాయంత్రం కల్లా మళ్ళీ ఏమవుతుంది? దుమ్ము కనిపిస్తుంది దాని మీద. మళ్ళా కడుక్కొని తినాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది దుమ్ము అంతా? మనమేమి దుమ్ము దగ్గరికి వెళ్ళి రాదు అంటున్నావా? ఈ దుమ్ము తెచ్చుకొని పోసుకుంటున్నావా? అని మనము మన స్వాభావికంగా మన ఇష్టానుసారంగా మనం వెళ్ళి దుమ్మును అంటించుకోవట్లేదు. కానీ మనం లోకల్లో వెళ్తా ఉన్నప్పుడు బయటకు వెళ్తా ఉన్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఆ దుమ్ము వచ్చి మన మీద పడుతుంది. ఆ దుమ్ము వచ్చి మన మీద పడుతుంది. కొన్నిసార్లు కదా, నేను చెయ్యలేదు తప్పు, నేను ఇష్టంతో చేయలేదు తప్పు, నేను ఇష్టంతో పాపం చేయలేదు, ఆ పాపమే నా దగ్గరకు వచ్చింది, ఆ పాపం చేసే మనిషి నా దగ్గరకు వచ్చింది, ఆ తప్పు చేసేవాడే వచ్చి నా దగ్గరకు వచ్చి నా చేత తప్పు చేయించాడు. నేను తాగలేదురా, వాడే తాగిచ్చాడు కదా. ఎవరు తాగితేనేంటి? దుమ్ము అయితే పట్టింది కదా, ఎవరు తాగిస్తేంటి? పట్టింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఆ పట్టిన దుమ్మును నేను వదిలించుకోవాలంటే నేను ఏం చేయాలి? ముఖం ఒక్కటి కడుక్కుంటే ఏమవుతుంది? ముఖం మాత్రం అందంగా కనిపిస్తుంది. కానీ ఒంటికి పట్టిన దుమ్ము వదిలిందా? వదలదు కదా. అప్పుడప్పుడు ఏం చేస్తాము? ఉదయాన్నే లెగిస్తాము, చక్కగా తీసేసి ఒక అధ్యాయం చదువుతాము, అయిపోయింది. ఇంకా అయిపోయింది. మొహం కడిగేసుకున్నాం, మొహం తెల్లగా కనిపిస్తుంది. మొహానికి పౌడర్ రాసుకున్నాం, వ్యాజిల్ రాసుకున్నాం, పౌడర్ రాసుకున్నాం, సరిపోయింది. మొహం కూడా చూసేది కదా. అవతల వాళ్ళకి చూడడానికి ముఖమే అందంగా కనిపించాలి. కానీ శుభ్రత ఎవరికి కావాలి? మనకు. లేదంటే ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత స్నానం చేయని రోడ్ సైడ్ మనకు ఉంటారు కదా, వాళ్ళని చూడండి ఒకసారి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి? మురికిగా ఉంటాయి. వాళ్ళ జుట్టు ఎలా ఉంటుంది? మొత్తం అతుక్కుపోయి ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి స్నానం చేయించాలంటే ఎన్ని బకెట్ల నీళ్ళు కావాలి, ఎన్ని ట్యాంక్ నీళ్ళు కావాలి, అయినా కంపు వస్తూనే ఉంటుంది కదా. రోజు స్నానం ఎందుకు చేస్తా ఉన్నాం? ముఖం మాత్రము కనిపిస్తే సరిపోతుంది అనుకునేది అవతల వ్యక్తికి. కానీ మనము పరిశుభ్రంగా ఉండాలి. ఒకవేళ మన పిల్లలు కనుక ముక్కులోంచి చీపుడు కాచుకుంటూ లేదా బురదలో చీపుడు లేసి వచ్చినప్పుడు ఒడి నిండా మట్టితో వచ్చినప్పుడు ముద్దు పెడతారా? ఎందుకు మీ పిల్లలేనా? పందికి ముద్దు అంటారు, మీరేంటంటే పెట్టండి. పందికి ముద్దు, కాకి ముద్దు. మురికికుంటే ఏం చేస్తాం? మురికి అంతా వదిలించి అప్పుడు వాడు వద్దన్నా, వాడు ఏడుస్తున్నా, నా బంగారు కొండ
మరి మురికిగా ఉన్నప్పుడు ఎందుకు పెట్టలేదు? మళ్ళీ మనము శుభ్రపరచుకోవడము మనకే అవసరము. శరీర శుభ్రత మాత్రమే కాదు, కానీ శరీర శుభ్రత మన శరీరాన్ని ఎలాగైతే కాపాడుతుందో అలాగనే మన ఆత్మీయ శుభ్రత కూడా కావాలి. ఆత్మీయ శుభ్రత కోసం మనం ఏం చేయాలి? ఉదక స్నానం చేయాలి. దేంతో? మన సబ్బెట్టి ఇప్పుడు ప్రియంగా ఏసో ఒక వాడేది, నాకు పేరు గుర్తు రావండి, నాకు జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ. యాదమండి ఏసోపు సంతూర్. సో ఇప్పుడు అది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సోప్ ఉంటుందండి. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి, చిన్నప్పటి నుంచి వాడిన దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క సోపు వాడతారు. అయితే ఆత్మీయులందరికీ ఒకటే సబ్బు ఉంది. ఆత్మీయులందరికీ ఒకటే సబ్బు. అది దేవుడు ఉచితంగా ఇచ్చాడు, ఫ్రీ. దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. ఏంటంటే అది ఏంటి? ఎంతమంది దగ్గర ఉంది వాక్యం? ఎంతమంది దగ్గర ఉంది? ఒకసారి ఎత్తి చూపిస్తారా? ఏంటంటే ఎంతమంది దగ్గర ఉంది? నా సబ్బు పెద్దది, పెద్దది చిన్నది ఏమీ లేదు. ఓకే అండి, ఇంగ్లీష్ తెలుగు కలిసింది కాబట్టి పెద్దగా ఉంది అంతే. ఓకే, దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. కాకపోతే దేవుడు వాక్యం ఫ్రీగా ఇచ్చాడు, కానీ బైబిల్ మనం ఏం చేయాలి? పేపర్ ఉంది కదా, పేపర్ ఫ్రీగా ఇలా మనం తయారు చేసుకుంటే మనకు ఫ్రీయే. దానికి కావాల్సిన కలుపు దేవుడు ఫ్రీగానే ఇచ్చాడు. కాబట్టి మనం తయారు చేయట్లేదు, ఇంకొకరు తయారు చేసి ప్రింట్ చేసి ఇస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు కొనుక్కోవాలి కదా. దీంట్లో వాక్యాలు మాత్రము ఫ్రీ. మన వాక్యం అనే ఆత్మీయుల యొక్క సబ్జెక్ట్ అయ్యా అంటే వాక్యము. దేవుడి వాక్యము మన యొక్క సబ్బు, సోపు. ఆ సబ్బుతో మనం ఏం చేయాలి? స్నానం, ఉదక స్నానం చేయాలి. ఎంతమంది దోబి ఉంటారు కదా, దోబి బట్టలు ఉతుకుతారు కదా, దోబి వాళ్ళు బట్టలు ఉతకడం ఎప్పుడైనా చూసారా? అసలు తెలుసా ఎలా ఉతుకుతారు? మనం ఏం చేస్తాము? సబ్బులో నానబెడతాము, సబ్బుతో ఉతుకుతాము. వాళ్ళు అలా కాదు, వాళ్ళు శుద్ధలో నానబెడతారు, దాన్ని ఉడకబెడతారు. అది ఉదక స్నానం అంటే అలా అన్నమాట. దాన్ని ఏం చేస్తారు? వాళ్ళు ఉడకబెడతారు. ఉడకబెట్టి ఉతుకుతారు. కాబట్టి దోబి ఉతికినటువంటి బట్టలు చాలా నీట్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ఒకసారి యూట్యూబ్ అవైలబుల్గా ఉంది కాబట్టి చూసి చూడండి. ఇంటికి వెళ్ళాక దోబిలు ఉడకబెట్టి, నీళ్ళు ఉడకబెట్టి ఆ నీళ్ళలో వేడి నీళ్ళలో వేసి ఉతుకుతారు. దాన్ని ఉదక స్నానం అంటారు. మనం చేసేది ఉతుక స్నానం. మనం అలాంటి మనం ఉదక స్నానం చేయకూడదండి, చర్మం ఊసిపోతుంది. అలాంటి మీరు ఉదక స్నానంలో చేయకూడదు. ఉదక స్నానము దేనికి? మురికి పట్టినటువంటి బట్టల కోసం కావాలి. మన జీవితాలు మురికి పట్టినటువంటి జీవితాలు. ఆ మురికి పట్టిన జీవితాలకు కూడా మురికి వదలాలంటే దేవుడి వాక్యం అనే సబ్బుతో ఉదక స్నానం చేయాలి. అప్పుడు మన శరీరము శుద్ధీకరింపబడి పవిత్రంగా నిష్కలంకంగా ఉంటుంది. అటువంటి పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి సంఘం కొరకే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సంఘాన్ని దేవుడు చేర్చుకుంటాడు. మిగతా విషయాలు టోటల్ 14 ఉన్నాయి. మనము 3 నేర్చుకున్నాం. ఏంటండి? ఒకటి నిజస్థితిని నెంబర్ 1 2 3 ఇక్కడ కన్నా 1 2 3 1 2 3 మళ్ళీ పారిపోయాడు. 3 నెంబర్ 3 పారిపోయాడు. 1 2 3 ఆ పేపర్ రూల్ తీసుకోండి. 1 2 3 రెడీ అండి. ఓకే,
అనేకమైన విజయాలుగా మొదలెత్తడానికి తండ్రి దేవరాశ మాకు కృప చూపుతా ఉన్నారు. అలాగే మాలో ఉన్నటువంటి దేవ ఉనికిని తొలగించుకోవడానికి దేవా మీ వాక్యం అనే వెలుగును మాకు అందించారు తండ్రి. సభ్యులు మాకు అందించారు. దాని ద్వారా మేము ఉదక స్నానం చేసి మీ యొక్క పవిత్రంగా కనిపించగలుగుతున్నాం. దేవా మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మీరైతే సమస్తం మా ఎదుట ఉంచి ఉన్నారు. అయితే దానికి పొందుకున్నకు మేము అర్హత లేనప్పటికీ దేవరాజ మీరు అర్హత కల్పించి ఉన్నారు. అయినా మేము దాన్ని ప్రాక్టీస్ చేయలేకపోతా ఉన్నాం. దయచేసి క్షమించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. దేవా మమ్మల్ని మేము మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. ప్రతిదినము వాక్యంతో సహవాసం చేయలాగా మీ కృప మాకు దయచేసి దేవా నడిపించమని మా సంఘాన్ని తండ్రి. దేవా మీరు మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు పవిత్రమైన సంఘంగా నిష్కలంకమైన సంఘంగా మీ ఎదురు కనిపించే కృపను మాకు దయచేయమని మరొక్క మారు ఈ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తండ్రి మీ నామాన్ని మరుపరుస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ మీరు మాతో మాట్లాడే విధానం బట్టి మీ నామాన్ని దేవా మరుపరుస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.